హిందూ సంస్కృతిలో గోవును దైవంగా పూజించే మన దేశంలో అత్యంత అమానుషమైన ఘటన పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో వెలుగు చూసింది. ప్రసన్న వేదనతో ఉన్న ఒక గోమాత దూడకు జన్మనిచ్చిన వెంటనే ఆ పసిదూడ నుండి తల్లి ఆవును వేరు చేసి కబేలానికి తరలిస్తున్న పశు వ్యాపారస్తుల క్రూరత్వాన్ని స్థానిక కూటమి నాయకులు బట్టబయలు చేశారు. జనసేన నాయకులు, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి జగదీష్, ఇతర కూటమి నాయకులు ఈ ఆకృత్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వ్యాపారస్తులను నిలదీసి వారి చెర నుండి గోమాతను విడిపించి తిరిగి పసిదూడ వద్దకు చేర్చారు. తల్లి కోసం అలమటిస్తున్న దూడను, దూడ కోసం తప్పిస్తున్న ఆవును కలిపి మానవత్వాన్ని చాటుకున్నారు. గోమాతను రక్షించిన కూటమి నాయకుల సమయస్ఫూర్తిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. మూగ జీవుల పట్ల ఇలాంటి అమానుషాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా నమస్కారాలండి. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణ మున్సిపాలిటీ ప్రధానమైనటువంటి మార్కెట్ యార్డులో అక్రమ గో రవాణా కోసం చాలా రోజుల నుంచి నేను చాలా తీవ్రంగా కలెక్టర్ వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఈ గోవులు అక్రమ రవాణా పార్వతీపురంలో, మెయిన్ పార్వతీపురం పట్టణంలో మార్కెట్ యార్డులో ఇక్కడ జరుగుతుందని ప్రతి అధికారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ ఆ చర్యలు తీసుకున్న మరుసటి ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఒక 2-3 వారాలు అయ్యే లోపే ఈరోజు చాలా దారుణమైన సంఘటన. నాకు ఇటుపక్క ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ సభ్యులు, యువత కంప్లైంట్ వెంటనే ఇక్కడ గోవు ఈయన ఆవుతో పాటు కూడా అక్రమ రవాణా చేస్తున్నారన్న. ఇదివరకు ఇక్కడ లోకల్ ఏంటంటే మనకి ఈ సంతలో ఉన్న వ్యాపారం ఏదైతే జరిగేది 2 సార్లు మాత్రం జరిగేది. గురు శుక్రవారాలు మాత్రం జరిగిన వ్యాపారం కాస్త వారంతా కూడా జరుగుతూ ఉంది. ఇది తీవ్రంగా ఖండించాం కూడాను. ఆఖరికి జనసేన పార్టీ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, అనేక సంఘాలను కలుపుకుంటూ కలెక్టరేట్ వారికి వెళ్ళడం జరిగింది, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కమిషనర్కి అనేక సందర్భాలు కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగినప్పుడు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. సో ఇది వరకు ఒక 15 రోజుల్లో ఇదే సమస్య పరిష్కారానికి కొన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. అయినా కానీ నిద్రపోయిన అధికారులు లేపడానికి కోసం అని ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మాకు వచ్చిందో, ఇప్పుడే ఒక బిడ్డను కూడా జన్మనిచ్చి